రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 33వ, 34వ డివిజన్లు ఓసీపీ 5 ప్రభావిత ప్రాంతాలు అయినందున ఈ యొక్క డివిజన్లలో పలు సమస్యలను పైన సింగరేణి అధికారుల దృష్టికి స్థానిక డివిజన్ కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్ మరియు జేవి మౌనికారాజులు తీసుకెళ్లారు. వారు ఆ యొక్క డివిజన్లలో ఉన్న సమస్యలను పైన సింగరేణి అధికారులకు పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. అంతేకాకుండా కాలనీ వాసులు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలను పైన, తాగునీటి సమస్య పైన మరియు ఇతరాతర సమస్యలను పైన కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అనంతరం స్థానిక కాలనీ వాసులు మాట్లాడుతూ మేము ఇప్పుడే సీనానికి కలిసినాము, ఎప్పటి నుంచో చెప్తాను ఒక్కటి కావాలని అడుగుతాను. ప్రాబ్లం బాగున్నది, అన్ని నీళ్ళు వర్షాకాలం నీళ్ళు పోవడానికి బాగా ఇబ్బంది ఉన్నది. అవి ఒకటి. నా పేరు సంజీవ్, ఏరియా వాసిని. మేము కార్పొరేటర్ కలిసి మాకు రోడ్డు వేయాలంటే కార్పొరేటర్ గారు వెంటనే మాకు రోడ్డు వేయడం జరిగింది. అలాగే ఎన్నోసార్లు కూడా మాకు బ్రిడ్జి ఇబ్బంది అవుతుంది అన్న అంటే అన్నగారు కూడా త్వరలో వేపిస్తామని చెప్పేసి అన్నారు. ఆ బ్రిడ్జి కూడా మీరు యాజమాన్యం తొందర వేపించాలని. నమస్కారం. 33, 34 డివిజన్లో అభివృద్ధి పనులకు సింగరేణి నడుము కట్టాలని మేము ఇద్దరం కార్పొరేటర్గా మేము ఇద్దరం జాయింట్గా ఉండి మేము చేయడం జరిగింది. నిన్న జీఎం గారి దగ్గరికి వెళ్ళగానే మేము చెప్పారు జీఎం గారు సీను అది మేము ఇంతకుముందు 2 సార్లు చెప్పాము జీఎం గారికి. ఈ జీఎం గారికి చెప్తేనే అది త్వరలోనే మీ ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పారు. అది తొందరగా ముగించాలని, ఏ ఫండ్ అయినా మాకు తొందరలో ముగించాలని మా డివిజన్ వాసులు ఉన్న మన సింగరేణి కోటర్లోనైనా లైన్లోనైనా ఇబ్బందికరంగా ఉంది. సీసీ అయినా బీటీ రోడ్ అయినా మాకు వేయాలని ప్రత్యేకంగా మా మొత్తం డివిజన్లో అవే ఉన్నాయి. మా సింగరేణి దానిలో అందరూ వేయలేదు అన్నటువంటి మాకు కొంచెం చిన్నగా గల్లీలలో ఉన్న గల్లీ మొత్తం పూర్తి చేయాలని జీఎం గారిని ప్రత్యేకంగా కోరడం జరిగింది. అది త్వరలోనే మాకు పార్కు గురించి మేము చెప్పడంగానే ఇది చేస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా మాకు సాగుతలేదు. మేము ఇద్దరం కలిసి ఈరోజు జీఎం ఆఫీస్కి వెళ్ళి దానికి చర్య. అందరికీ నమస్కారం. ఈ 33, 34 డివిజన్లకు కేంద్రంగా చేసుకొని ఇక్కడ సింగరేణి స్వాధీనంలో ఉన్నటువంటి ఒక విశాలమైన ప్రాంతాన్ని ఒక పార్కుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక పార్కుగా చేసి ఈ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా గతంలో చాలాసార్లు మేము సింగరేణి యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పటికైనా దయచేసి సింగరేణి యాజమాన్యం పూనుకొని తప్పకుండా కొంత నిధులు కేటాయించి ఇందులో పార్కు మరియు నిరుద్యోగ యువతకి లేదా విద్యార్థులకి ప్రిపేర్ కావడానికి ఒక గ్రంథాలయం, అదేవిధంగా ఈ ప్రాంత యువకులకి మరియు ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జిమ్, ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేయాల్సిందిగా సింగరేణి యాజమాన్యాన్ని గతంలోనే కోరి ఉన్నాం. అదేవిధంగా ఇవాళ సాయంత్రం కూడా జీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి తప్పకుండా మరొక్కసారి ఇవ్వడానికి వినతి పత్రం ఇవ్వడానికి 33, 34 డివిజన్లకు సంబంధించి ప్రజాప్రతినిధులుగా మేము బాధ్యత తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ 33, 34 డివిజన్ల మధ్యలో ఉన్నటువంటి సింగరేణికి సంబంధించిన కమ్యూనిటీ హాల్ని అది కొంత శిథిలావస్థలో ఉన్నది కాబట్టి తప్పకుండా దాన్ని కూడా పునర్నిర్మాణం చేసి ఒక అత్యాధునికమైన కమ్యూనిటీ సెంటర్గా తీర్చిదిద్దడంలో సింగరేణి యాజమాన్యం చొరవ చూపాలని, తద్వారా ఈ 2-3 డివిజన్లకు సంబంధించిన ప్రజలకి అందుబాటులో రావడం వల్ల వ్యయ ప్రయాసాలకు గురి కాకుండా, ఈ ప్రాంత ప్రజలు అసౌకర్యానికి గురి కాకుండా ఆ కమ్యూనిటీ హాల్ని కూడా నూతనంగా నిర్మించి అందుబాటులో తీసుకురావాల్సిందిగా 2 డివిజన్లకు సంబంధించిన ప్రజాప్రతినిధులుగా మేము సింగరేణి యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. తప్పకుండా జీఎం గారు స్పందించి సింగరేణి యాజమాన్యం ద్వారా సిఎస్ఆర్ ద్వారానైతేనేమి, ఏదైనా ఫండ్ ద్వారానైతేనేమి మేము అడిగినటువంటి 2 పార్క్ డెవలప్మెంట్ మరియు ఈ కమ్యూనిటీ హాల్ పునర్నిర్మాణం, ఇవి 2 కూడా త్వరితగతిన పూర్తి చేసి మా ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా సింగరేణి యాజమాన్యాన్ని మేము కోరుకుంటున్నాం.
అదేవిధంగా చాలా ఏళ్ళుగా శిథిలమైపోయిన చిన్న చిన్న గల్లీలలో సింగరేణి క్వార్టర్ల వెనుక వైపు కూడా చాలా అసౌకర్యంగా ఉన్నాయి రోడ్లు, డ్రైనేజీలు. కాబట్టి ఆ కొత్త రోడ్లకు అది బీటీ ద్వారా చేస్తారా, సీసీ ద్వారా చేస్తారా, మీ సౌలభ్యాన్ని బట్టి తప్పకుండా రోడ్ల నిర్మాణాన్ని, అదేవిధంగా డ్రైన్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా ఈ OCP 5 ప్రభావిత ప్రాంతం కాబట్టి ఈ 2-3 డివిజన్లలో తప్పకుండా సోలార్ లైట్లను కేటాయించి, వీలైనన్ని ఎక్కువగా సోలార్ లైట్లను కేటాయించి ఈ ప్రాంత ప్రజల సౌకర్యాలకి నడుం కట్టాల్సిందిగా సింగరేణి యాజమాన్యాన్ని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.